కృత్య ఉపకరణాలు అనమాట. కృత్యాలకు ఉపకరణాలు. కొఠారి ఏం చెప్తున్నాడంటే విజ్ఞాన శాస్త్రాన్ని చేయడం ద్వారా అభ్యసించడం తప్ప వేరే మార్గం లేదని చెప్తున్నాడనమాట కొఠారి. యాక్వేరియం ఎలా క్లీన్ చేయాలంటే మనం అమ్మోనియాతో కానీ, సోడియం క్లోరైడ్తో కానీ, పొటాషియం పర్మాంగనేట్తో కానీ క్లీన్ చేయాలి. దాంట్లో నీరు పోసిన తర్వాత కుళాయి నీటిని 1 or 2 days సన్లైట్లో ఉంచడం వల్ల ఉంచితే దాంట్లో ఉన్న క్లోరిన్, సల్ఫర్ డయాక్సైడ్ తొలగిపోతాయి. pH 7 నుంచి 7.5 ఉండాలి. ఉష్ణోగ్రత 60 నుంచి 70 ఉండాలి. నీటి మొక్కలు ఏంటంటే అజొల్లా, లెమ్నా. ఇవి నీటిపై తేలేవని నీటిలో ఉండేవి. నేలకు అంటుకుని ఉండేవి ఏంటంటే వాలిస్నేరియా, హైడ్రిల్లా, సెరటోపిల్లం, డ్రిల్లా పిల్లం. నత్తలు నీటిని శుభ్రపరచడానికి, అంచుల్లోని శైవలాలు తినడానికి ఉపయోగపడతాయి. జాగ్రత్తలు ఏంటంటే నీటిలో ప్రవహించే చేపలను ఇందులో పెట్టకూడదనమాట. 4 3 నీటిని వారానికి ఒకసారి చేంజ్ చేయాలి. ఇది యాక్వేరియానికి సంబంధించింది. నెక్స్ట్ భూచరాలయం లేదా టెర్రేరియం. దీన్ని వార్డియన్ పెట్టె అని కూడా అంటారు. వార్డియన్ పెట్టె అని దేన్ని అంటారు అడుగుతారు. వార్డియన్ పెట్టె అని దేన్ని అంటారంటే టెర్రారియం లేదా భూచరాలయం. దీంట్లో మళ్ళీ సంవృత టెర్రారియం, వివృత టెర్రారియం. సంవృతం అంటే క్లోజ్డ్గా ఉంటుందన్నమాట, 4 వైపులా మూసేసి. వివృత అంటే ఒకవైపు ఓపెన్గా ఉంటుందన్నమాట. మొక్కలు జంతువులు రెండింటినీ ఒకేసారి చూసే కృత్యోపకరణం ఇది అని అడిగితే టెర్రారియం అనమాట. దీని నెతానియల్ బాక్షా వార్డ్ ఇతను ఏం చేశారంటే కీటకాల అధ్యయనం చేస్తున్నప్పుడు అక్కడ ఒక వాజు వదిలేయడం జరిగింది. ఆ వాజులో మనకి ఒక పెర్న మొక్క పెరగడం జరిగింది అనమాట. ఈ యొక్క పెర్న బీజాంశం పెరిగింది. అప్పటి నుంచి కుండీలు, ఫ్లవర్ వాజులు అనేవి రావడం జరిగింది. 1847లో ఇంగ్లాండ్లో ఫ్లవర్ వాజులు అనేవి పెంచడాన్ని ప్రారంభించాడు. ఎడారి మొక్కలు వెలుతురు నేరుగా పడేలా ఉండాలి. ఈ టెర్రారియంలోనే ఎడారి మొక్కలు పెంచమనుకో, అందులో వెలుతురు నేరుగా పడేలా ఉండాలి. వివృత టెర్రారియం అంటే ఓపెన్గానే ఉండాలి. గులాబీ పెర్న నీరుగా వెలుతురు పడకూడదు అనమాట. లేత పెర్న మాస్ ప్లాంట్లో లివర్ల వాటిలో. వీటికి సమృత టెర్రారియం కావాలి. ఏంటి లేత పెర్రలు కాబట్టి లేత పెర్ను, అదేవిధంగా మాస్ ప్లాంట్, లివర్ వాట్స్, వీటికి తేమ, ఉష్ణోగ్రత కావాలన్నమాట. ఇవన్నీ కూడా మనకి భూచర ప్లస్ జంతువులు, మొక్కలు రెండింటికి ఉపయోగపడుతుంది. తర్వాత వైవేరియం. లాటిన్ భాషలో వైవేరియంని లాటిన్ భాషలో జీవన ప్రదేశం వైవేరియం అనగా ఇక్కడ మనకి పక్షులు పెంచేదాన్ని ఏవియారి అని, సరీసృపాలు పెంచేదాన్ని హెర్బటేరియం అని, చీమల ఫార్మకేరియం, కీటకాలు ఇన్సెక్టేరియం అని అంటారన్నమాట. ఇక్కడ మనకి బొమిలియేసి ఫ్యామిలీకి చెందినటువంటి మొక్కల్ని చూడొచ్చు అనమాట. 20 నుంచి 30 డిగ్రీలో ఎపిడ్స్, డ్రోసోఫిలా, ఈగలు వీటిని పెంచడానికి 30 ఎంత ఉండాలన్నమాట టెంపరేచర్ అనేది. ఇంకా వానపాములు,